జై శ్రీకృష్ణ. ఒక మనుష్యుడు ఒక చిన్న విత్తనాన్ని కూడా క్రియేట్ చేయలేడు, సృష్టించలేడు. మరి ఏ హక్కుతో ఈ సృష్టిని నాశనం చేస్తున్నాడు అని మనం ప్రశ్నించుకోవాలి. శ్రీమద్ భాగవతంలో కానివ్వండి, దేవి భాగవతం, శివపురాణం, ఆర్ఎల్స్ మనం మామూలు జీవితంలో కూడా మనం ఏమనుకుంటామంటే సంపూర్ణ సృష్టిలో బుద్ధిజీవి అన్నవాడు మనుష్యుడు. కానీ నిజంగా బుద్ధిజీవినా? తనకు బుద్ధి ఉంది, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే మూవీకి కింద కూడా వాళ్ళు ఇస్తారు అన్నమాట. థియేటర్లో ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది, తర్వాత కూడా చెప్తారు. ప్రతి ఒక్క మూవీలో హీరో ఎవరైతే ఉన్నాడో తాగేటప్పుడు చూపించేటప్పుడు కింద మనం చూడండి వాళ్ళు ఇస్తూ ఉంటారు అలాగా. సో తెలుసు బుద్ధి అయితే ఉంది, కానీ ఒత్తి బుద్ధి ఉంటే సరిపోతుంది. మనిషికి బుద్ధితో పాటు వివేకం కూడా కావాలి. ఆ వివేకం ఎలా వస్తుంది? సద్గ్రంథ శ్రవణం వల్ల, భక్తుల సత్సంగతి వల్ల ఈ వివేకం అనేది వస్తుంది. సో తెలుసుకోవడం ఒకటి, నాలెడ్జ్ అన్నది ఒకటి. నాలెడ్జ్ మనందరికీ ఉంది, ఆచరణలో మనం తీసుకొస్తున్నామా అన్నది ముఖ్యము. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంత హై టెంపరేచర్ ఉండేది కాదు. అప్పుడు వితౌట్ ఏసీ కూడా మనము ఎండాకాలం అనేది మామూలుగా కూలర్ పెట్టుకోనన్నా ఫ్యాన్ పెట్టుకోనన్నా మనం ఉండగలిగే వాళ్ళం. లేదు అంటే నాకు తెలిసి చాలామంది మనము మిద్దెపైకి వెళ్ళి అందరం పడుకోవడం అన్నది మనకు ఒక మెమొరీ అనమాట ఇప్పుడు అది. బట్ ఇప్పుడు మనం అలా చేయలేకపోతున్నాము. వితౌట్ ఏసీ మనం ఉండలేకపోతున్నాము. దానికి కారణం ఏంటిది? ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ హై టెంపరేచర్ పెరగడము, అతివృష్టి అనావృష్టి ఏదైతే జరుగుతుందో దానికి కారణం వేరే వాళ్ళు కాదు, మనమే, ఆ బుద్ధిజీవియే. బుద్ధి ఎప్పుడైతే ఆచరణలో రాదో అప్పటిదాకా ఆ బుద్ధి వృధా అయిపోతుంది. కాబట్టి కొత్తగా విషయం తెలుసుకునే అవసరం లేదు. మనకు తెలిసిన విషయాలనే మనం ఎప్పుడైతే ఆచరిస్తామో, ఈ ప్రకృతిని మనమైతే రక్షిస్తామో అప్పుడు ప్రకృతి మనని రక్షిస్తుంది అని మనందరికీ ఏదైతే తెలుసో దాన్ని మనందరం పాటిద్దాము. రండి, అందరం కలిసి ఎన్నో వృక్షాలని మళ్ళీ మనం నాటుతాము. ఇప్పుడు చూస్తుంటే అసలు వృక్షాలు కనిపించట్లేదు. అలా ఊర్లలో వెళ్తుంటే నేను చాలా మౌంటైన్స్ని కూడా కట్ చేయడం అనేది చూస్తుంటాను. మనం దేన్నైతే రచించలేమో, సృష్టించలేమో దాన్ని నాశనం చేసే అధికారం మనకు లేదు అని మనం తెలుసుకోవాలి. ఒక కొండని మనము సృష్టించగలుగుతామా? చేయలేము. ఒక విత్తనాన్ని కూడా చేయనప్పుడు ఒక వృక్షాన్ని ఇన్ని వృక్షాలని ఎలాగ మనం కట్ చేసుకుంటూ వస్తున్నామో, మరి ఆ ప్రకృతిని మనం నాశనం చేస్తున్నప్పుడు ఆ ప్రకృతి మనల్ని ఎలాగ సంతోషపరుస్తుంది అని ఎలా అనుకుంటున్నాం మనము? ఇప్పటికీ టైం పోలేదండి. ఇప్పుడు కూడా మనము మన చుట్టుపక్కల ఎక్కడైతే సంభవం అవుతుందో అక్కడ చెట్లను నాటిద్దాము. మన ప్రకృతిని మనం రక్షించుకుంటూ మనము సంతోషంగా ఆనందంగా ఉంటాము. జై శ్రీకృష్ణ.